విజయ గొప్ప బలవంతుడగు పద్ముడు అను రాక్షసరాజును జయించినందున తల్లి ముల్లోకముల యందును విజయ అని కీర్తింపబడెను. విమల అవిద్యామలము లేనిది. పద్మపురాణములో పురుషోత్తమ తీర్థమందు విమల అను దేవి మూర్తి కలదు. వాస్తుశాస్త్రమునందలి విమలము అను గృహమునందు గృహస్వరూపురాలు. వంద్య నమస్కరింపదగిన తల్లి. వందారు జనవత్సల నమస్కరించుచున్న జనులపై వాత్సల్యము కలది. వాత్సల్యము అనగా తల్లిదండ్రులు తమ సంతానముపై చూపు ప్రేమ. వాగ్వాదిని మానవులందరికీ శబ్దోచ్చారణ సామర్థ్యమును కలిగించు తల్లి. భక్తులకు వాదములో జయమును చేకూర్చు తల్లి. వామకేశి అందమైన కేశములు కలది. దేవి పురాణమునందు 68 శివతీర్థములలో జటతీర్థమునందు వామకేశుడని శివుడు కలడు. ఆయన పత్ని వామకేశి. వామకేశ తంత్రమునందు చెప్పబడిన దేవత వామకేశి. వన్హిమండల వాసిని. వన్హిమండలము మూలాధార చక్రమందు కలదు. దాని యందు తల్లి వసించియుండును. వన్హిమండలము ఇతరాగ్నులకు సంకేతము. అందువలన అగ్నిమండలము, చంద్రమండలము, సూర్యమండలములందుండు తల్లి. భక్తిమత్ కల్పలతిక భక్తులకు కల్పలత వంటిది. భక్తిని విస్తరింపజేయు తల్లి. కల్పలత అనగా స్వర్గలోకమందు నందనవనమునందు గలలత. ఇది కోరిన కోర్కెలను తీర్చును. పశుపాశ విమోచని జీవునికి ఈశ్వరునికి భేదము లేదు అను జ్ఞానము లేనివారు పశువులు. పాశము అనగా కేవలము ఆకలి దప్పిక తీర్చుకొను జీవులు. అజ్ఞానమే పాశము. పశువుల పాశములను పరిపాకానుగుణముగా విడిపించుచున్నది. కావున అమ్మ పశుపాశ విమోచని. సంవృతాశేష పాషండ పాషండులనగా వేద బాహ్యమగు వ్రతములు ఆచారములు కలవారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అను 4 వేదములు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అను వేదాంగములు. 18 పురాణములు. న్యాయశాస్త్రము, మీమాంస, ధర్మశాస్త్రము వీటికి విరుద్ధమైన ధర్మములు బుద్ధి కల్పితములు. కావున అవి పాషండములు. వాటిని అనుసరించువారు పాషండులు. వారిని సంహరించునది తల్లి. సదాచార ప్రవర్తిక శిష్టాచారము, వైదికాచారము, సదాచారములగును. ఇవి పురాణములందు వివరించబడినవి. 14 విద్యలందే సర్వధర్మములు విపులముగా నున్నవి. అట్టి సదాచారమును ప్రవర్తింపజేయునది తల్లి.